దృష్ట్యా సింగరేణిలో జరుగుతున్న దోపిడీని నిరోధించడానికి అని నేను క్లియర్గా చెప్పాను. అక్కడ బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కూడా ఇవాళ సింగరేణి దోపిడీలో భాగస్వాములై చికెన్ మసాలా మరి వారు సింగరేణిని దోచుకుంటున్నారని చెప్పినా ఇవాళ ఏఐటీసీ లాంటి సంఘం మరి సిపిఐకి అటాచ్డ్ ఉన్నా మరి వారు ఏ కారణం చేతనో ఈ ఒత్తు కొప్పుకున్నట్టున్నారు. మరి వారి మీద ఏ ఒత్తులు పనిచేసే నాకు తెలియదు. కానీ బట్ ఒకటి మాత్రం పక్క, ఎవరు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా సింగరేణి సంస్థ ప్రయోజనాల కోసం, సింగరేణి కార్మికుల కోసం గతంలో ఎట్లా కొట్లాడామో, గతంలో వారితో ఎట్లా ఉన్నామో భవిష్యత్తులో కూడా అట్లాగే ఉంటుంది. నాకున్న అవగాహన మేరకి ఇవాళ దాదాపు 34 చోట్ల హంగుంది. సరే, అక్కడ చాలా అరాచకాలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. మా కార్పొరేటర్లు కౌన్సిలర్లను ఎత్తుకొని పోవడం, ప్రలోభ పెట్టడం, పోలీసులను ఇంటింటికి పంపడం, గుండాలను పంపడం, రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. మాకు ఇంకోటి ఇప్పుడు ఎక్స్ అఫిషియో ఓటు విషయంలో కూడా స్పష్టత రాలేదు. మరి చూద్దాం. మాకు కూడా ఇంకా వస్తున్న ట్రెండ్స్ అవి చూస్తూ ఉంటే ఇంకా కొన్ని మున్సిపాలిటీలు మా ఖాతాలో పడతాయి. ఇప్పటికే 17 క్లియర్గా ఉన్నాయి. ఇంకా దాదాపు ఒక 10-12 రావచ్చు అనేది మా అంచనా. చూడాలి రేపు ఏమవుతుంది. ఎందుకంటే అధికార పార్టీ అరాచకాలు, అధికార పార్టీ ప్రలోభాలు, అధికార పార్టీ యొక్క ఒత్తిళ్లు ఇవన్నీ తట్టుకొని మరి మా కౌన్సిలర్లు, మా కార్పొరేటర్లు పాపం వీరోచితంగా కొట్లాడుతున్నారు. చూడాలి రేపు ఏమవుతుంది అనేది చూడాలి. చికెన్ మసాలా